హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వెయిట్ లాస్ రెసిపీ మెంతి కూరతో రైస్ చేస్తున్నాను. చాలామంది మెంతి కూర తినరు ఎందుకంటే చేదుగా ఉంటుందని. కాకపోతే మెంతి కూర లో ఇన్ క్యాలరీస్ అండి అండ్ హై ఇన్ ఫైబర్ అనమాట. సో మనం అది తీసుకున్నప్పుడు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఇట్ ప్రమోట్స్ వెయిట్ లాస్. అండ్ అదొక్కటే కాదు, ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో మీకు రక్తహీనత ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా, లేదంటే ఆల్రెడీ మీకు ఆ ప్రాబ్లం ఉన్నా మెంతి కూర ఎక్కువ తినండి. అండ్ ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తున్నాను కదా, ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అండి. చాలా సింపుల్, 10 minutesలో అయిపోతుంది. అండ్ డెఫినెట్గా మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసుకొని అది హాట్ అయ్యాక జీడిపప్పు వేసుకుంటున్నాను. అయిను మీరేమనుకుంటున్నారో నాకు అర్థమైంది. వెయిట్ లాస్ రెసిపీ అని చెప్పి క్యాష్యూ నట్స్ వేస్తుంది ఏంటి అనుకుంటున్నారు కదా. మెథీ రైస్లో క్యాష్యూ నట్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. సహస్రకు అయితే చాలా ఇష్టం. నేను ఇంకే రైస్లోని వేయను, క్యాష్యూ నట్స్ ఓన్లీ మెథీ రైస్లో వేస్తాను. బట్ ఒకవేళ మీకు వద్దు అనుకుంటే డెఫినెట్గా స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో శనగపప్పు, పెసరపప్పు అండ్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ అండ్ పీస్ అంటే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. దీంతోపాటు స్లిట్ చేసుకొని నేను గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను. అండ్ ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అన్నంలో కలిసిపోతాయి. సో కిడ్స్ కూడా ఈజీగా తినేస్తారు. పెద్ద పెద్ద ముక్కలుగా చేయకండి. అండ్ మనం మూత పెట్టకుండా ఈ రెసిపీ కుక్ చేస్తాము. సో చిన్నగా ముక్కలుగా చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఇలా ఒక 5 to 10 minutes కొంచెం సాల్ట్ వేసి కుక్ చేయండి. తర్వాత దీంట్లో పసుపు అండ్ ధనియాల పొడి ఈ రెండు వేసుకుంటున్నాను. అండ్ ఇది మూత పెట్టకుండా ఫ్రై చేయండి. ఫ్రై అంటే హైలో అక్కర్లేదు, ఎందుకంటే మనకి ముక్కలు ఉడకాలి కూడా. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో అది కుక్ అయిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మెంతి కూర మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అది వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకొని ఇప్పుడు కూడా మూత పెట్టక్కర్లేదు. అండ్ మెంతి కూర వేసిన తర్వాత అరౌండ్ 5 minutes ఉంచితే ఉడికిపోతుంది. సో ఇలా దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ వేసి కలిపేసుకోవడమే. అండ్ దీనికి ఎలాంటి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. సో బాస్మతి రైసే యూజ్ చేయాలని ఏం లేదు. అండ్ ఇది నేను రైతాతో సర్వ్ చేస్తాను. మనం వెయిట్ లాస్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు రైస్ ఐటెం ఎప్పుడు ఆఫ్టర్నూనే తినాలి. అండ్ నైట్ టైం అస్సలు తినకూడదు. అండ్ డెఫినెట్గా క్వాంటిటీ అనేది మాత్రం చాలా కంట్రోల్డ్గా తినాలి. సో మెజర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేనండి ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ ట్రై చేస్తే నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో రేపు కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.